టుడే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలోని ప్రముఖ గ్రామాల్లో హింస చెలరేగుతుండటంతో గత 2 రోజులుగా గ్రామాల్లో కార్టన్ సర్చ్ నిర్వహించున్నామని, ఈ కార్టన్ సర్చ్ నిర్వహించే సమయంలో ఈ రోజు ఉదయం పెన్నెల్లి గ్రామంలో 50 పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, వేట కొడవళ్లు, గొడ్డల లాంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేశామని, పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోర్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎక్కడ నుంచి తయారవుతున్నాయి సార్ బాంబులు? ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసింది, వెరిఫై చేసి తీసుకొస్తాం, అరెస్ట్ చేసి. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చింది? 2 ఇల్లులండి. ఈ మొత్తం కూడా? ఈ మొత్తం 2 ఇల్లుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. సార్ సకల వీడియో మీరు అడ్డం వస్తారా సార్? వచ్చాడు తొందరగా వచ్చాడు కప్పని ఫస్ట్ ఇప్పుడేది ఎంబసీలో